బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత మరోసారి పార్టీని ఇరకాటంలో పడేశారా? ఆంధ్ర బిర్యానీ పేరుతో మరోసారి మంట పెట్టేశారా? తెలంగాణ ఉద్యమ సమయంలో తండ్రి కేసీఆర్ ఆంధ్ర బిర్యానీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆమె ఇప్పుడెందుకు గుర్తు చేశారు? జీహెచ్ఎంసీ ఎన్నికల ముంగిట్లో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు? ఆమె వ్యూహం ఏంటి? మరోసారి తెలంగాణలో ఆంధ్ర బిర్యానీని ఉడికించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రాంత వంటకాలను అలవాట్లను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎండోర్స్ చేస్తూ కవిత తాజాగా వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఉద్యమకారులను ఉద్దేశించి ఆనాడు కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతంలో ఉండే బిర్యానీని పేడతో పోల్చినట్లు ఆరోపణలొచ్చాయి. ఆ సమయంలో కేసీఆర్ మాటల్ని ఆంధ్ర ప్రాంత ప్రజలు, నేతలు తీవ్రంగా నిరసించారు. సోషల్ మీడియాలో ఫైర్ అయిపోయారు. అయితే అదంతా గతం. 2 రాష్ట్రాలయ్యాక ఆ గతాన్ని మర్చిపోయి అంతా సోదర భావంతో మెలుగుతున్నారు. రాజకీయాల కోసం తప్ప సాధారణ ప్రజలెవరూ మీరు మేము అని మాట్లాడుకోవడం లేదు. 2 రాష్ట్రాల ప్రజల మధ్య అంతా సుహృద్భావ వాతావరణం పెరిగిన క్రమంలో ఇప్పుడు ఆంధ్ర బిర్యానీ అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు మరోసారి రచ్చరచ్చవుతున్నాయి. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ. బనకచెర్ల ప్రాజెక్టుపై మాట్లాడిన కవిత చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బిర్యానీ పెట్టి మరీ క్లియరెన్స్ ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలోనే దానికి కొనసాగింపుగా మాట్లాడుతూ ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంటుందో గతంలో కేసీఆర్ చెప్పారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారామె. ఎవరి బతుకు వారు బతుకుతూ హాయిగా కలిసిమెలిసున్న టైంలో కవిత అలా మాట్లాడడం ఏంటంటూ తీవ్ర దుమారం రేగుతోంది. ఆమె వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. కవిత రాజకీయాలు మానేసి ఇప్పుడు బిర్యానీ రివ్యూలు చేస్తున్నారా? ఆంధ్ర తెలంగాణ పేరుతో ప్రజలను ఇంకా ఎన్నాళ్లని ఇలా విడదీసి రాజకీయం చేస్తారు? ఆంధ్ర వాళ్లంటే మీకు ఎందుకంత చులకన భావం? ఒక ప్రాంతాన్ని అవమానించి మీరు సాధించేదేంటి అంటూ ట్విట్టర్లో స్ట్రాంగ్ గానే ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి. దీంతో ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర ప్రాంత వాసులను, అక్కడి వంటకాలను కించపరిచే విధంగా ఉన్న వ్యాఖ్యల్ని అసలు కవిత ఇప్పుడెందుకు గుర్తు చేయాల్సిన అవసరం వచ్చిందంటూ పార్టీలో చర్చించుకుంటున్నారట. ప్రతిపక్షంలో ఉన్న ఈ టైంలో ఆ విషయాలను తిరగదోడ్డం పార్టీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టే అంశం అంటున్నారు చాలా మంది గులాబీ నేతలు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కవిత అన్న తర్వాత బీఆర్ఎస్ నేతలు ఆమెతో దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేలా మాట్లాడడం వెనుక వ్యూహముందా, లేదా రొటీన్ గానే ఆమె అలా అన్నారా అనేది తేలాల్సింది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఒకవైపు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు మరోవైపు జరగబోతున్నాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ ఓటర్లు ఎక్కువ మంది హైదరాబాద్ లో ఉంటారు. ఇంకా చెప్పాలంటే మెజారిటీ డివిజన్స్ లో వాళ్లే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇలాంటి సమయంలో కవిత మరోసారి కేసీఆర్ ఉద్యమ సమయంలో చేసిన వ్యాఖ్యలు గుర్తు చేయడం ద్వారా పార్టీకి నష్టం జరుగుతుందా అని చర్చించుకుంటున్నారట బీఆర్ఎస్ నేతలు.